హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్బిఓ. మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్బిఓలో జాయిన్ అయిన తర్వాత మనము షేర్ అండ్ ప్రమోట్లో మనం జాయిన్ అయింటాము. అక్కడ నుంచి మనం అఫిలియేట్ పార్ట్నర్కి ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలనేదాన్ని ఈ వీడియోలో మనం ఫుల్ అండ్ ఫుల్ తెలుసుకుందాం. దానికి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? మీరు అప్గ్రేడ్ చేసే ముందర మీరు మీ డాష్ బోర్డ్ని క్లిక్ చేసి చూసారంటే మీ డాష్ బోర్డ్లో షేర్ అండ్ ప్రమోట్ అని మాత్రమే షో అవుతుంది. అప్గ్రేడ్ చేసిన తర్వాత అఫిలియేట్ అనే ఒక ఆప్షన్ మీకు షో అవుతుంది. దాన్ని మీరే చూడొచ్చు. నాది ఎలా చేయాలనేదాన్ని నేను ఈ వీడియోలో ఫుల్ అండ్ ఫుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మీరు ఈ మెనూ పేజ్లో అప్గ్రేడ్ అనే ఒక ఆప్షన్ మనకు షో అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ కింద వీడియో ప్లే అవుతుంది. సార్ ఆల్రెడీ వీడియో మేక్ చేసి వేసినారు, మీకు తమిళ్ అర్థం అవుతుంది అట్లంటే ఆ వీడియోని చూసి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లేదు అట్లంటే ఈ వీడియోని చూసి మీరు ఫాలో అవ్వచ్చు, సరేనా? ఇక్కడ వచ్చి మనకు ఎస్బిఓలో జాయిన్ అయిన తర్వాత అప్గ్రేడ్ చేసానికి ముందర ఏమేమి బెనిఫిట్స్ ఉంది అనేదాన్ని, ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదని ఫుల్ అండ్ ఫుల్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఓకేనా? మనం అప్గ్రేడ్ చేసేదానివల్ల మనకి ఏమేమి బెనిఫిట్, బై మోడ్లో ఏమేమి బెనిఫిట్ ఉంది, ఎస్బిఓలో ఏమేమి బెనిఫిట్ ఉంది అనేదాన్ని మనం ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ మనం బై మోడ్ బెనిఫిట్స్ని మనం చూసేస్తాం, ఓకే? అంతకంటే ముందర ఈ డీటెయిల్స్ని అంతా మీరు క్లియర్గా చదివి చూడండి. ఏమేమి ఉంటేనో ఎంత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఖచ్చితంగా పూర్తి ఫుల్ అండ్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఇంకొకరు మీకు ఎప్పుడూ షేర్ చేయరు. ఒక జాగాలో వర్క్ చేస్తాం అట్లంటే అక్కడ ఏమేమి డీటెయిల్స్ ఉంది అనేదాన్ని మీరు మాత్రమే ఫుల్ అండ్ ఫుల్ లర్న్ చేసుకోవాలి. అక్కడ ఏమేమి ఉందనేదాన్ని మీరే ఫుల్ అండ్ ఫుల్ అనలైజ్ చేసుకోవాలనే తప్ప అదర్ పర్సన్స్ వీడియోలో ఎంత వీడియోస్ వేసినా ఏం ఎక్స్ప్లెయిన్ చేసినా ఏ టు ఇజెడ్ ఫుల్ అండ్ ఫుల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. అది మీకు ఒకటి తెలుసుకోండి. దానివల్ల మీరు ఇక్కడ ఉండే డీటెయిల్స్ అంతా ఒకసారి చదివి చూడండి. మనకు బై మోడ్లో ఏమేమి బెనిఫిట్ ఉంది అనేదాన్ని మనం ఫస్ట్ చూస్తాం, ఓకేనా? ఫస్ట్ మనకు 5 yearsకి ఎలైట్ పార్ట్నర్గా మనకు ఇస్తారు, సరేనా? మనం ఒక గిఫ్ట్ మనం 6500 పే చేసి మనం ఎలైట్ లర్నర్గా అయిన తర్వాత మనకు బై మోడ్లో ఏమేమి బెనిఫిట్స్ ఉంటుంది అట్లంటే మనకు ఫస్ట్ 5 yearsకి మనకు ఎలైట్ ప్లాన్లో మనకు పార్ట్నర్షిప్గా ఉంటుంది. అది 5 yearsకి. తర్వాత వచ్చి 7000 మనకు రివార్డ్ పాయింట్స్ దొరుకుతుంది, ఓకేనా? ఆ తర్వాత వచ్చి 5% డిస్కౌంట్ కూపన్స్ కోడ్ దొరుకుతుంది. ఓకే, మీరు అప్గ్రేడ్ చేసేదానివల్ల మీకు బై మోడ్ సైడ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీకు 5 years వరకు మీకు ఎలైట్ ప్లాన్లో మీరు కంటిన్యూ అవ్వచ్చు 5 years వరకు. నెక్స్ట్ 7000 డిస్కౌంట్ కూపన్స్ దొరుకుతుంది. 7000 వర్త్ ఉండే డిస్కౌంట్ కూపన్స్. తర్వాత 5% మీకు రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతుంది. తర్వాత వచ్చి మీరు అఫిలియేట్ పార్ట్నర్షిప్లోనూ పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత మీకు ఇక్కడ 4000 వర్తబుల్ ఉండే గిఫ్ట్ వెల్కమ్ కిట్, ఓకే? నెక్స్ట్ వచ్చి మీరు ఆ కూపన్స్ గిఫ్ట్ కూపన్స్ ఉంటుంది కదా, దాన్ని ఎవరైనా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసుకోవచ్చు. తర్వాత ఎలైట్ డీల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 1000 రూపీస్కి పర్చేస్ చేస్తారంటే ఈ ఎలైట్ డీలర్స్కి మాత్రం 800 రూపీస్కి మీకు ఆ ప్రోడక్ట్ అనేది రిసీవ్ అయిపోతుంది, ఓకేనా? అక్కడ మీకు 200 మీకు బెనిఫిట్లో ఉంటుంది, ఓకేనా? అదే ఎలైట్ డీల్స్ అంటారు. ఆ తర్వాత వచ్చి మీకు 24/7 మీకు ఎప్పుడు అక్కడ సర్వీసెస్ మీకు అవైలబుల్లో ఉంటుంది, ఓకేనా? ఇంత బెనిఫిట్స్ ఉంటుంది మీకు బై మోడ్ సైడ్లోంచి, ఓకేనా? ఆ తర్వాత వచ్చి ఇదంతా మీరు చదివి చూసారు. అప్గ్రేడ్ చేసాను వల్ల మీకు బై మోడ్లో ఏమేమి బెనిఫిట్స్ ఉంది అనేదాన్ని చూసేసారు. ఆ తర్వాత మనకు ఎస్బిఓ సైడ్ నుంచి ఏమేమి బెనిఫిట్స్ ఉంది అనేదాన్ని, ఆ తర్వాత మీరు ఎలా పర్చేస్ చేయాలనేదాన్ని నేను నెక్స్ట్ నేను మీకు చెప్తాను, ఓకే? ఆ పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఎస్బిఓ డిజిమార్ట్ మన అఫీషియల్ వెబ్సైట్ని లాగిన్ చేసుకోండి. ఇక్కడ మనకు అవర్ ప్రోగ్రామ్ అనేసి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేశారంటే ఇక్కడ చూసారా మీకు ప్రతి ఒక్క లింక్స్ ఇక్కడ ఉంటుంది, ఓకేనా? దీంట్లో అవర్ ప్రోగ్రామ్ అనే ఒక లింక్ మీకు షో అవుతుంది. దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు బై మోడ్ మన ఎస్బిఓ సైడ్ నుంచి మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంది అనేదాన్ని మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు, సరేనా? అప్గ్రేడ్ చేసేదానివల్ల ఫస్ట్ మీకు లాగిన్ అయ్యి వచ్చిన తర్వాత మీరు ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చిన తర్వాత మీకు కంటెంట్ షేరింగ్ అనే ఒక టాస్క్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మీకు వచ్చి ఇక్కడ ఫస్ట్ కంటెంట్ షేరింగ్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మీకు మీడియా బూస్టర్ టాస్క్,
కంటెంట్ రివ్యూవర్ టాస్క్ అని అడిషనల్గా టాస్క్లు మీకు యాడ్ అవుతుంది. ఓకేనా. ఆ తర్వాత ఇదంతా ఆ టైమింగ్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఏమేమి ఎలిజిబిలిటీ ఉంది అనే డీటెయిల్స్ అంతా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ట్రైనింగ్ ముందర, ఓకే, ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఏమేమి టాస్క్లు ఉంటుంది, ఎంత పే అవుట్స్ ఉంది అనే డీటెయిల్స్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సరేనా. ఫర్ డేకి మీకు 3 టాస్క్ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లో. ఓకేనా. మీ ప్లాన్ అప్గ్రేడ్ చేసిన తర్వాత మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉందనేదాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ కంటెంట్ షేరింగ్. ఓకే, ట్రైనింగ్ పీరియడ్లో ఫస్ట్ 4 months మీరు చేయాల్సిన టాస్క్లు ఇదే. యా టాస్క్కి ఎంత అమౌంట్ ఉంది అనేదాన్ని మీకు ఇక్కడే డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నారు. ఫర్ మంత్కి 2000 రూపీస్ మీరు ఎర్న్ చేసుకోవచ్చును. ఆ తర్వాత ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ అంటే అప్గ్రేడ్ చేసే ముందర 4 months అయిన తర్వాత మీరు ప్లాన్ అప్గ్రేడ్ చేసుకుంటారు. ఆ తర్వాత మీకు ఏం వస్తుంది అనేదాన్ని చూసాం. ఓకేనా. ఫస్ట్ మీరు కంటెంట్ షేరింగ్ టాస్క్లో జాయిన్ అవుతారు. కంటెంట్ షేరింగ్ టాస్క్ ఉంటుంది. ఫర్ డేకి ఒక టాస్క్కి మీకు 7 రూపీస్ ఉంటుంది. ఓకేనా. ఫర్ మంత్కి 210 రూపీస్ ఉంటుంది. ఓకే, ఒక షేర్కి 7 రూపీస్ యాడ్ అవుతుంది. అలా చూసారంటే 210 రూపీస్ పర్ మంత్. ఓకేనా. 1 టాస్క్ పర్ డే ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్ రివ్యూవర్ టాస్క్ వచ్చి ₹27 రూపీస్ ఒక టాస్క్కి. ఓకే, ఫర్ మంత్కి చూసారంటే 1820 రూపీస్ ఉంటుంది. తర్వాత ఫర్ డేకి 2 టాస్క్ ఉంటుంది. నెక్స్ట్ మీడియా బూస్టర్ టాస్క్కి వచ్చి ఒక టాస్క్కి 6 రూపీస్ ఉంటుంది. ఫర్ మంత్కి మీరు 180 రూపీస్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ డేకి ఒక టాస్క్ మాత్రమే ఉంటుంది. ఇది ట్రైనింగ్ పీరియడ్. ట్రైనింగ్ అయిన తర్వాత మీ ప్లాన్ అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత ఉంటుందంటే సేమ్ వర్క్దా ఉంటుంది. ఇక్కడ ప్లాన్ అప్గ్రేడ్ చేసే ముందును సేమ్ టాస్క్కి, అప్గ్రేడ్ చేసిన తర్వాతను సేమ్ టాస్క్కి, బట్ టాస్క్లు ఇంక్రీజ్ అవుతుంది తప్ప మిగతా పే అవుట్స్ అదంతా సేమ్గానే ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ మీరు ఇక్కడ 5000 నుంచి మీరు మినిమం 10,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ. అది ఎలా అంటే సేమ్ అంతదా కంటెంట్ షేరింగ్ టాస్క్లో 7 రూపీస్ పర్ టాస్క్ ఉంటుంది. 210 రూపీస్ పర్ మంత్కి ఉంటుంది. ఓకేనా. 1 టాస్క్ పర్ డేకి ఉంటుంది. దాంట్లో ఏం చేంజెస్ లేదు. తర్వాత కంటెంట్ రివ్యూవర్ టాస్క్. ఓకే, ఒక టాస్క్కి 27 రూపీస్ ఉంటుంది. ఆ తర్వాత ఫర్ మంత్కి మీరు 860 రూపీస్ పర్ మంత్కి మీరు ఎర్న్ చేసుకోవచ్చును. 6 టాస్క్ పర్ డేకి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ట్రైనింగ్లో 2 టాస్క్ ఉంది. ఆఫ్టర్ ట్రైనింగ్కి మీకు 6 టాస్క్ పర్ డేలో ఉంటుంది. ఓకేనా. దానివల్ల మీరు ఎక్స్ట్రా ఎర్న్ చేసుకునేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. మీడియా బూస్టర్ టాస్క్ 6, దాంట్లో ఏం చేంజెస్ లేదు. సేమ్ 6 రూపీస్ పర్ టాస్క్కి ఉంటుంది. ఫర్ డేకి 1 టాస్క్ మాత్రమే ఉంటుంది. ఫర్ మంత్కి మీకు 180 రూపీస్ మాత్రమే మీరు ఎర్న్ చేసుకుంటారు. ఓకేనా. ఇది మన ఎస్బీఓ సైడ్లో నుంచి మనకి ఇచ్చే బెనిఫిట్స్. ఆల్రెడీ మనకి ఇప్పుడు కంటెంట్ షేరింగ్ అనే టాస్క్ ఇచ్చేసిండారు. ఓకేనా. ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకునే దానివల్ల ఎస్బీఓ సైడ్ నుంచిను, బైమోడ్ సైడ్ నుంచిను మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకున్నాయింది. ఇప్పుడు మనం ఎలా పేమెంట్ చేసి మన ఐడిని అప్గ్రేడ్ చేసుకోవాలనే దాన్ని నేను చూసాను. స్టెప్ బై స్టెప్గా నేను మీకు చెప్పేశాను. దానికి మీరు బైమోట్ అప్లికేషన్ని లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఆప్షన్ ఇక్కడ షో అవుతుంది. దీని మీద జాయిన్ అవ్వని క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇంతసేపు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిందని ఇక్కడ ఫుల్ వాళ్ళ వెబ్సైట్లో ఇన్స్ట్రక్షన్స్గా ఇచ్చింటారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదివి చూడండి, ప్రాబ్లం ఏం లేదు. సరేనా. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసామంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చినారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని కరెక్ట్గా టైం తీసుకొని ఒక్కసారి క్లియర్గా చదివి చూడండి. ఓకేనా. చదివి చూసిన తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అంతా మీరు ఓకే అట్లంటే ఇక్కడ టిక్ బాక్స్ ఉంటుంది. ఐ అగ్రీ దిస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేస్తారంటే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తారంటే
కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పేమెంట్స్ చేసే మెథడ్స్ ఓపెన్ అవుతుంది. జీపే, గూగుల్ పే, దీంట్లో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో దాని ద్వారా మీరు పే చేసుకోవచ్చు. ఓకేనా. దీన్ని ఏది మీకు జీపే అంటే జీపే మీద క్లిక్ చేయండి, ఫోన్పే అంటే ఫోన్పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆఫర్ అమౌంట్ కూడా వేసేసారు. ఇక్కడ అమౌంట్ వచ్చి సేమ్గా ఉండదు, మారుతూ ఉంటుంది. ఓకేనా. యా టైంలో ఎంత అమౌంట్ ఉంటుందో దాన్ని పే చేసి మీరు జాయిన్ అయ్యేలా ఉంటుంది. ఓకేనా. అలా ఉండేటప్పుడు మీరు ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువగా చాలా చేసి జాయిన్ చేసింటారు కాబట్టి మీకు ఈ పేమెంట్స్ అనేది టఫ్గా ఉండలేదు. జీపే అంటే జీపే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డిఫాల్ట్గానే అక్కడ అమౌంట్ అనేది రెడీగా ఉంటుంది. దాని మీద ఓకే చేసి నెక్స్ట్ మీది జీపేలో పాస్వర్డ్ వేసి లాగిన్ ఓకే చేసేసారంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. పేమెంట్ సక్సెస్ అయ్యి సబ్మిట్ అవ్వగానే మీకు ఒక ఆర్డర్ ఐడి మీకు బై మెయిల్లో వస్తుంది. ఓకేనా. ఆ మెయిల్లో వచ్చే ఆర్డర్ ఐడిని తీసుకొని పోయి మీరు ఎస్బీఓ పోర్టల్లో మీరు సబ్మిట్ చేసి అక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మీది పర్చేసింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు పర్చేస్ చేసిన 12 అవర్స్ తర్వాత ఆర్డర్ ఐడిని అక్కడ సబ్మిట్ చేస్తే మీకు ప్రాపర్గా సబ్మిట్ అయ్యి అది అడ్మిన్ సైడ్ నుంచి వెరిఫికేషన్ చేసి మీకు అప్రూవల్ ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఉండేది మనకు ఆ ప్రాసెస్ మాత్రమే. దానికి మనం ఎస్బీఓ పోర్టల్కి మళ్ళీ వెళ్దాం. ఇక్కడ బై మోడ్ సైడ్లోంచి ఉండేది ఇంతదా. మీకు ఏ మెథడ్ మీకు కంఫర్టబుల్గా ఉంటుందో దాని మీద క్లిక్ చేసుకోవడం, పేమెంట్ చేయడం అంతదా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మన ఎస్బీఓ పోర్టల్కి వచ్చేసాము. ఎస్బీఓ పోర్టల్కి ఇక్కడ మనం కింద స్క్రాల్ చేసుకొని కింద రండి. ఇక్కడ వచ్చి మీకు మన బై మోడ్లో పర్చేస్ చేసిన దానికి మనకు ఒక ఆర్డర్ ఐడి రిసీవ్ అవుతుంది. ఆ ఆర్డర్ ఐడి ఇలాగే మీకు వస్తుంది బై మెయిల్లో. ఓకేనా. అక్కడ మీరు ఇట్లే ఉంటుంది ఆర్డర్ ఐడి. ఓకేనా. ఈ ఆర్డర్ ఐడిని టైప్ చేసినా ఓకేదా, కాపీ చేసి పేస్ట్ చేసినా కూడా ఓకేదా. ఓకేనా. కానీ కరెక్ట్గా మెన్షన్ చేయండి ఆర్డర్ ఐడిని మాత్రం. ఆర్డర్ ఐడి మిస్ అయిందంటే అక్కడ మీకు అప్రూవల్ అవుతుంది, రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఆర్డర్ ఐడిని మాత్రం ఆ హ్యాష్ కూడా సేరి కాపీ చేసి పేస్ట్ చేసేసేయండి. ఓకే. ఇక్కడ ఫస్ట్ మీకు ఆర్డర్ చేసిన డేట్ అడుగుతుంది. ఆ డేట్ కరెక్ట్గా వేయండి. డేట్ వేసిన తర్వాత నేను ఒక అప్రాక్సిమేట్లో ఒక డేట్ వేస్తాను, కన్ఫర్మ్ డేట్ లేదు ఇది. ఆ తర్వాత ఇక్కడ ఆ ఆర్డర్ ఐడిని వేసిన తర్వాత మీరు సబ్మిట్ ఇచ్చారంటే మీది పర్చేసింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ప్రాపర్గా మీకు అప్గ్రేడ్ అయిపోతుంది. ఓకేనా. అప్గ్రేడ్ అయిన తర్వాత మీరు మీ డాష్ బోర్డ్లో వచ్చి చెక్ చేశారంటే మీకు అఫిలియేట్ అనే ఒక ఆప్షన్ మీకు షో అయి ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ మీరు ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోవాల్సిన మెథడ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.